ఫైటో హార్మోన్లో మొక్కల వృద్ధి నియంత్రకాలు పార్ట్ 1లో చెప్పుకోవడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇది 2వ వీడియో లెసన్. ఇప్పుడు మనము ఈ వీడియో లెసన్లో ఆక్సిన్లలోని కొన్ని శరీర సంబంధ ప్రభావాలు ఏవైతే మనము ఫస్ట్ వీడియో లెసన్లో చర్చించకుండా మిగిలిపోయినాయో ఆ ఆక్సిన్ల శరీర ధర్మ సంబంధ ప్రభావాల గురించి ఇక్కడ మనము చర్చిద్దాము. మరియు 2వ ఫైటో హార్మోన్ అయినటువంటి జిబ్బరెలిన్ల గురించి కూడా ఈ వీడియో లెసన్లో చర్చిద్దాము. సో ఆక్సిన్లో యొక్క మిగిలిపోయినటువంటి శరీరధర్మ సంబంధ ప్రభావాలు, కలుపు మొక్కల నివారణ, పుష్పములు ఏర్పడుట, అనిషేక ఫలనము, ఆకులు, పుష్పములు, పత్రములు రాలుట, లింగ నిర్ణయము, ఇవి ఆక్సిన్ల యొక్క శరీర ధర్మ సంబంధ ప్రభావాల గురించి ఈ వీడియో లెసన్లో చర్చిద్దాము. మరియు అంతేకాకుండా జిబ్బరెలిన్ల గురించి మరియు వాటి శరీర ధర్మ సంబంధ ప్రభావాల గురించి చర్చిద్దాము ఈ వీడియో లెసన్లో. కలుపు మొక్కల నివారణ. కలుపు మొక్కలు మనకు పంట మొక్కల్లో మనకు అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అని అంటాం. ఒక జొన్న పంట వేసామనుకోండి, ఆ జొన్న పంటలో జొన్న మొక్కలు కాకుండా వేరే మొక్కలు ఉన్నట్టయితే అది కలుపు మొక్కలు. ఎందుకంటే వాటిని మనము పంట నుండి తీసివేయాలి. ఎందుకంటే మనము దానికి ఆ పంటకు వేసినటువంటి పోషకాలు, నీటిని ఈ కలుపు మొక్కలు కూడా తీసుకుంటాయి. ఈ కలుపు మొక్కలు మనకు అవసరం లేదు. ఆ కలుపు మొక్కల నుంచి మనకు దిగుబడి రాదు. కానీ ఆ కలుపు మొక్కలు మనం తీసివేయాలి. తీసివేసినట్టయితేనే మనము ఆ పంటకు పెడుతున్నటువంటి పెట్టుబడి మనకు వృధా కాదు. కాబట్టి ఒక మొక్కల పంటలో మనకు అవసరం లేని మొక్కలను ఆ కలుపు మొక్కలు అని అంటారు. ఆ కలుపు మొక్కలను ఆక్సిన్లు చల్లడం ద్వారా వీటిని నివారించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2,4-డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ ఆమ్లము, 2,4-డైక్లోరోఫినాక్సీ-ఎస్టిక్ ఆమ్లము, 2,4,5-ట్రైఫినాక్సీ-ఎస్టిక్ ఆమ్లము. వీటిని ద్విదళ బీజ పత్రముల కలుపు మొక్కలుగా ఉన్నట్టయితే, ముఖ్యంగా వెడల్పు పత్రములు కలిగినటువంటి ద్విదళ బీజ పత్రములు కలుపు మొక్కలుగా ఉన్నట్టయితే ఆ పంట పొలంలో ఈ హార్మోన్లను, ఈ ఆక్సిన్లను పిచికారీ చేసినట్టయితే, స్ప్రే చేసినట్టయితే ఆ కలుపు మొక్కలు నివారించబడము జరుగుతుంది. అంటే మనం చేతితో తీయకుండా ఆ కలుపు మొక్కలు అవి మాత్రమే ఇక్కడ చంపివేయబడతాయి. సో ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటిది 2,4-D, 2,4,5-T. ఇవి కలుపు మొక్కల నివారణలో ఉపయోగిస్తారు. ఇక పుష్పించుట. ఇక్కడ కొన్ని మొక్కలలో ఆక్సిన్లు పుష్పించడం ప్రేరేపించడాన్ని గమనించారు శాస్త్రవేత్తలు. నికోటియానా టబాకం, పొగాకు మొక్కలో పుష్పములను ఎక్కువ ఏర్పడటాన్ని గమనించారు. ఎప్పుడైతే ఆక్సిన్లు స్ప్రే చేశారో అప్పుడు అక్కడ ఎక్కువ పుష్పములు ఏర్పడము, ఒకేసారి పుష్పములు ఏర్పడము గమనించారు. అదేవిధంగా పైనాపిల్లో కూడా మనము ఆక్సిన్ స్ప్రే చేసినట్లయితే ఎక్కువ పుష్పములు ఏర్పడము, మరి పంట మొత్తం ఒకేసారి పూతకు రావడము జరుగుతుంది. దానివల్ల మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, ఒకే సమయంలో వస్తుంది. సో ఆ విషయాన్ని ఈ నికోటియానా మొక్కలో మరియు పైనాపిల్ మొక్కలో గమనించారు. సో ఈ మొక్కలలో పుష్పించడాన్ని ఆక్సిన్లు ప్రేరేపిస్తున్నాయి. అనిషేక ఫలనము. చూడండి, ఇక్కడ మీరు
ఇక్కడ ఈ ఫలంలో విత్తనములు ఉన్నాయా? లేవు. మీరు అరటి పండ్లను చూసారు. అరటి పండ్లలో ఎప్పుడైనా విత్తనములు ఉన్నాయా? లేవు. ఆ విత్తనం లేని ఫలాన్ని అనిషేక ఫలము అంటారు. విత్తనం లేని ఫలాన్ని అనిషేక ఫలము అంటారు. సో ఇది అనిషేక ఫలము. ఇక్కడ ఇది సహజ అనిషేక ఫలము, అంటే ఎవరు ఏమి చేయకుండానే సహజంగానే విత్తనములు లేనటువంటి ఫలములు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ చూడండి, విత్తనములు లేవు అంటే ఇది కృత్రిమ అనిషేక ఫలము. కృత్రిమ అనిషేక ఫలము. సో అనిషేక ఫలాన్ని అభివృద్ధి చేయడాన్ని, ఉత్పత్తి చేయడాన్ని అనిషేక ఫలనము అంటారు. విత్తనము లేని ఫలాన్ని అనిషేక ఫలం అంటాము. ఆ ఫలాలను ఉత్పత్తి చేయడాన్ని అనిషేక ఫలనము అని అంటారు. ఆ ప్రక్రియ పేరు అనిషేక ఫలనము. ఆ ఫలము పేరు, విత్తనం లేని ఫలం పేరు అనిషేక ఫలము. అనిషేక ఫలము. ఇది ఎలా జరుగుతుంది అంటే, సాధారణంగా మనకు ఫలదీకరణం జరిగిన తర్వాత, స్త్రీ పురుష సంయోగ బీజములు కలయిక తర్వాత ఒక పుష్పంలో రక్షపత్రములు, ఆకర్షపత్రములు, కేసరములు రాలిపోతాయి. అండకోశంలో కీలము రాలిపోతుంది. అండాశయం మాత్రమే మిగిలి అది ఫలంగా మారుతుంది. ఇది ఫలదీకరణం వల్ల జరుగుతుంది. ఫలదీకరణం జరగడం వలన అండాశయం ఫలంగా మారుతుంది. అండాశయంలోని అండములు విత్తనంగా మారుతున్నాయి. సో ఫలదీకరణము ప్రేరణ వలన ఏం జరుగుతుంది? అండాశయం ఫలంగా మారుతుంది. అండాశయంలోని అండములు విత్తనములుగా మారుతున్నాయి. సో ఇది ఫలదీకరణం యొక్క ప్రేరణ జరుగుతుంది. కొన్ని మొక్కలలో ఫలదీకరణము జరగదు, అయినప్పటికీ ఫలములు ఏర్పడతాయి. అలా ఫలములు ఏర్పడినప్పుడు అక్కడ విత్తనములు ఏర్పడవు. ఫలదీకరణం జరగలేదు, సో అక్కడ ప్రేరణ లేదు కాబట్టి అండములు విత్తనములుగా మారతలేవు. సో ఫలదీకరణము జరగని పుష్పము నుండి ఏర్పడే ఫలములలో విత్తనములు ఉండవు. అటువంటి ఫలములను అనిషేక ఫలము అంటారు. సో వాణిజ్యపరంగా విత్తనములు లేనటువంటి ఫలములకు గిరాకీ ఎక్కువ, ఎందుకంటే మనం వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ విత్తనములు ఉన్నట్టయితే వాటిని ఆహారం తీసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి విత్తనము లేనటువంటి ఫలములకు మనకు మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దాని దృష్ట్యా చేసుకొని మనము ఈ విత్తనం లేని ఫలాన్ని అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఏ విధంగా అయితే ఈ అరటి మొక్కలో, ఈ మ్యూసికా పారడైసియాకాల మొక్కలో ఏ విధంగా అయితే ఈ సహజంగా జరుగుతుందో ఆ ప్రక్రియను ఆధారంగా చేసుకొని విత్తనములు ఉన్నటువంటి మొక్కలలో విత్తనములు లేనటువంటి ఫలములను ఉత్పత్తి చేస్తున్నారు. దాని కృత్రిమ అనిషేక ఫలనము అంటాము. దీన్ని మనము సిట్రులస్ వల్గారిస్ అంటే ఈ మా మొక్కల్లో మనకు తర్బూజా మొక్కలలో, వాటర్ మిలాన్ మొక్కల్లో మనము అభివృద్ధి చేస్తున్నారు. సిట్రస్ అంటే నిమ్మ మొక్కలో సిట్రస్ లైమాన్. సో వైటిస్ వినిఫెరా అంటే ద్రాక్షలో దీన్ని మనం అందరము అనుభవిస్తున్నాము. అందరూ మనము విత్తనం లేనటువంటి ద్రాక్ష పళ్ళను తింటున్నాము. అంటే అవి అనిషేక ఫలాలను మనము ఆహారంగా తీసుకుంటున్నాము. సో ఆ సూత్రం ఆధారంగా చేసుకునే మనము అనిషేక ఫలాలను కృత్రిమంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆకులు పుష్పములు రాలుట నిరోధించటం. సో ఒక పుష్పం కానీ ఆకు కానీ ఎలా రాలుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పత్రం అనుకుందాము. ఇది పత్రం యొక్క కాడ, ఇది కాండ భాగము, ఇది ఇక్కడ మనకు గ్రియోబ్ మొగ్గ, ఇది పత్రం యొక్క కాడ. ఈ కాడకు ఈ మొక్క కాండానికి మధ్య రాలిపోయే సమయంలో ఒక నిర్జీవ కణజాలం ఏర్పడుతుంది. దీన్ని అబ్సిషన్ పొర అంటారు. ఇది అబ్సిషన్ పొర అంటారు. సో రాలిపోవడానికి ముందు పత్ర వృంతానికి కాండానికి మధ్య ఆ పీఠ భాగంలో, పత్రవృంతం పీఠ భాగంలో ఒక నిర్జీవ కణజాలం ఏర్పడుతుంది. దీన్ని అబ్సిషన్ పొర అంటారు. ఈ నిర్జీవ కణజాలం ఏర్పడడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఈ భాగానికి పోషక పదార్థముల రవాణా జరగదు. ఎప్పుడైతే పోషక పదార్థాల రవాణా జరగదో క్రమక్రమంగా
ఈ భాగము ఇది పండు బారిపోయి ఈ భాగము మొక్క భాగం నుంచి ఇది రాలిపోవడము జరుగుతుంది. అదే ఫలం తీసుకుంటే ఫలం కూడా ఫలవృంతం యొక్క కింది భాగంలో ఇక్కడ ఈ నిర్జీవ కణజాలము ఏర్పడుతుంది. అదే ఆబ్సిషన్ పొర ఏర్పడుతుంది. దానివల్ల ఫలములు రాలిపోతాయి. సో ఇక్కడ కొన్ని మొక్కలలో ఫలములు పరిపక్వత చెందకుందే, అంటే దాని వయస్సు కాకముందే, పండు వారకముందే పత్రములు రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా కొన్నిలో ఫలములు పక్వానికి రాకముందే కాయలుగా ఉన్నప్పుడే రాలిపోవటం జరుగుతుంది. దానికి కారణము ఇక్కడ ఈ ఆబ్సిషన్ పొర అనే ఒక నిర్జీవ పొర ఏర్పడడం. ఈ నిర్జీవ పొర అనేది ఏర్పడటాన్ని ఆక్సిన్లు నిరోధిస్తాయి. ఎప్పుడైతే ఆక్సిన్లు ఈ మొక్కలలో తయారైతాయో లేదా మనం చల్లినట్టయితే ఈ ఆక్సిన్లు ఈ పొర ఏర్పడడాన్ని నిరోధిస్తాయి. సో ఈ పొర నిరోధించడం వల్ల మనకు ఈ ఆకులు, పుష్పములు లేదా ఫలాలు కూడా రావడం అనేది నిరోధించబడుతుంది. సో పుష్పం కూడా పుష్పవృంతము అడుగు భాగంలో ఇటువంటి పొర ఏర్పడడం వల్ల అది నిరోధించబడుతుంది. సో ఆకులు కానీ, పుష్పములు కానీ, ఫలములు కానీ ఒక నిర్ణీత సమయం వచ్చినప్పుడు అవి రాలిపోతాయి. సహజమైన ప్రక్రియ అది. అలా కాకుండా చాలా ముందే రాలిపోతే అంటే అప్పుడు ఎలా ఏర్పడుతుంది, అప్పుడు కూడా ఇలాంటి పొర ఏర్పడడం ద్వారానే జరుగుతుంది నిర్ణీత వయసు వచ్చిన తర్వాత. కానీ నిర్ణీత వయసు రాకముందు రాలిపోతుందంటే అప్పుడు కూడా ఇలాంటి పొర ఏర్పడుతుంది. సో ఇలాంటి పొర ముందుగా ఏర్పడకుండా నిరోధించాలి అంటే మనం ఇక్కడ ఆక్సిజన్ చల్లినట్టయితే ఆ ప్రక్రియ అనేది జరగదు. సో ఆకులు, పుష్పములు, ఫలములు రాలటను నిరోధిస్తుంది. లింగ నిర్ణయము అంటే లింగ నిర్ణయం అంటే స్త్రీనా పురుషన. ఇప్పుడు మనకు కొన్ని మొక్కలలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి, అంటే అండకోశము, కేసరము రెండు ఒకే పుష్పంలో ఉంటాయి. కొన్ని మొక్కల్లో స్త్రీ పుష్పములు మరియు పురుష పుష్పములు వేరువేరుగా ఉంటాయి. స్త్రీ పుష్పంలో అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరములు ఉండవు. అదే పురుష పుష్పంలో కేసరములు ఉంటవి, అండకోశము ఉండదు. సో ఈ దోస మొక్కలలో, కుకురిబిట మొక్కలలో ఈ దోస పంట లోపల ఆక్సిన్లు స్ప్రే చేసినట్టయితే స్త్రీ పుష్పముల సంఖ్యను పెంచుతుంది. అంటే అక్కడ ఏ పుష్పములు ఏర్పడాలి, ఏ లింగం ఏర్పడాలి అనేది ఈ ఆక్సిన్లు నిర్ణయిస్తున్నాయి. సాధారణంగా అయితే అక్కడ పురుష స్త్రీ పుష్పములు దాదాపుగా సమాన సంఖ్యలో ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆక్సిన్లు మనం స్ప్రే చేస్తామో ఆ ఆక్సిన్లు ఏం చేస్తున్నాయంటే పురుష పుష్పముల కంటే స్త్రీ పుష్పముల సంఖ్యను పెంచుతుంది. అలా స్త్రీ పుష్పముల సంఖ్యను పెంచడం వల్ల మనకేమవుతుంది, స్త్రీ పుష్పం నుంచే మనకు ఫలాలు ఏర్పడతాయి, పురుష పుష్పం నుంచి ఫలములు ఏర్పడవు. సరే, స్త్రీ పుష్పముల సంఖ్య ఎక్కువగా ఏర్పడడం వల్ల మనకు ఎక్కువ ఫలములు వస్తాయి, అంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. సో ఆ విధంగా మొక్కలలో ఏ పుష్పములు ఏర్పడాలి అనేది ఈ ఆక్సిజన్ చల్లడం ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని లింగ నిర్ణయం అంటారు. సో ఈ దోస మొక్కలలో ఆక్సిజన్లు చల్లినట్టయితే అక్కడ పురుష పుష్పముల కంటే స్త్రీ పుష్పములు ఎక్కువగా ఏర్పడతాయి. ఇక రెండవ హార్మోన్ అయినటువంటి జిబ్బరెలిన్ గురించి తెలుసుకుందాం. జిబ్బరెలిన్లను జపాన్ దేశంలో మొట్టమొదటగా గుర్తించారు. ఈ జిబ్బరెలిన్లు ఏ విధంగా ప్రపంచానికి పరిచయం అనేది ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే, జపాన్ దేశంలో అక్కడ కొన్ని వరి మొక్కలు చాలా పొడవుగా పెరగడము గమనించారు. చాలా చాలా పొడవుగా, మిగతా మొక్కల కంటే, సహజంగా పెరిగే మొక్కల కంటే చాలా పొడవుగా పెరగడము గమనించారు. వారు వాళ్ళ భాషలో, జపాన్ భాషలో బకనే డిసీజ్ అని పేరు పెట్టారు. బకనే దాని అర్థం ఏంటంటే తెలివి తక్కువ మొలక వ్యాధి. ఇక్కడ తెలివి తక్కువ, ఇక్కడ వీగా ఉండాలి, అక్షర దోషమైంది. తెలివి తక్కువ మొలక వ్యాధి అంటే తెలివి లేనటువంటి మొక్కలు, పిచ్చిగా పెరిగే మొక్కలు, పిచ్చి మొక్కలు అనే అర్థంలో వారు ఆ పేరు పెట్టారు. చాలా పొడవుగా పెరగడము, ఆ మొక్కలలో కంకులు సరిగా ఏర్పడకపోవడము, విత్తనాలు సరిగా ఏర్పడకపోవడము వాళ్ళు గమనించారు. సో ఆ డిసీజ్ను ఆ జపాను శాస్త్రవేత్తలు వాళ్ళ భాషలో ఏం పెట్టారు, బకనే
అనే పేరు పెట్టారు. తర్వాత సవాడా అనే శాస్త్రవేత్త ఈ బకనే వ్యాధి ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది, ఆ శిలీంధ్రం పేరు జిబ్బరెల్లా ఫిజికోరై వలన వస్తుంది అని తెలియజేశాడు. జిబ్బరెల్లా ఫిజికోరై వలన వరి మొక్కలు విపరీతంగా పొడవుగా పెరగడము జరుగుతుంది అనేది ఆయన గుర్తించాడు. తర్వాత కురసావా అనే శాస్త్రవేత్త ఈ జిబ్బరెల్లా ఫిజికోరై ఆ మొక్కలలోనికి ఒక రసాయన పదార్థాన్ని విడుదల చేస్తుంది, ఆ రసాయన పదార్థం వలన ఆ మొక్కలు పొడవుగా పెరుగుతున్నాయి అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే జిబ్బరెల్లా ఫిజికోరై ఒక పదార్థం విడుదల చేస్తుంది, ఆ పదార్థం అక్కడ ప్రేరణ కలిగించడం వల్ల ఆ వరి మొక్కలు పొడవుగా పెరుగుతున్నాయి అనేది తెలియజేశాడు. తర్వాత యాబూటా మరియు సూమికి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఆ రసాయన పదార్థమునకు జిబ్బరెలిన్ అని పేరు పెట్టాడు. సాధారణంగా జిబ్బరెలిన్లకు దాదాపుగా 110 వరకు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ జిబ్బరెలిన్లను వాటిని GA1, GA2, GA3, GA4 ఆ విధంగా GA100, GA110 అని చెప్పి విధంగా పేరు పెడతారు. అయితే సాధారణంగా ఎక్కువగా కనబడే జిబ్బరెలిన్ GA5, G అంటే జిబ్బరెలిక్ యాసిడ్, జిబ్బరెలిక్ ఆమ్లము అని అర్థం. సో వాటికి సంక్షిప్తంగా GAతో పేరు పెట్టారు. GA1, GA2, GA3, GA4 ఆ విధంగా పేర్లు పెట్టారు. అందులో GA5 అనేది సాధారణంగా కనిపించేటువంటి జిబ్బరెలిక్ ఆమ్లము. ఇది ఎసిటైల్ కోఏ నుండి తయారు చేయబడుతుంది. ఈ జిబ్బరెలిన్ ఎసిటైల్ కోఏ నుండి తయారు చేయడము మొక్కల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ జిబ్బరెలిన్ మొక్కలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది, ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది? వీటి యొక్క శరీర సంబంధ ప్రభావాలు, జిబ్బరెలిన్ యొక్క శరీర సంబంధ ప్రభావాలు. ఒకటవది జన్యు వామనత్వమును తొలగించుట, రెండవది విత్తన అంకురణ, మూడవది బోల్టింగ్ మరియు పుష్పించుట, నాలుగవది అనిషేక ఫలనము, ఐదవది వేర్లు ఏర్పడుట నిరోధించుట, 7 విత్తన సుప్తావస్థ నిర్మూలన, తర్వాత లింగ నిర్ణయము. ఈ ఒక్కొక్క ప్రభావం గురించి, ఒక్కొక్క శరీర ధర్మ సంబంధ ప్రభావం గురించి వివరంగా చర్చిద్దాము. జన్యు వామనత్వమును తొలగించుట. కొన్ని మొక్కలు సహజంగానే పొట్టిగా పెరుగుతాయి, దాన్నే జన్యు వామనత్వము అంటారు. మొక్కజొన్నలో కొన్ని వెరైటీస్ చాలా పొట్టిగా పెరుగుతాయి. దీనికి కారణము జన్యుల వల్ల ఆ మొక్కలు సహజంగానే పొట్టిగా పెరుగుతున్నాయి. సో ఇక్కడ దీన్ని జన్యు వామనత్వము అంటారు. జన్యుల పరంగా మొక్కలు పొట్టిగా పెరగడము జన్యు వామనత్వము అని అంటారు. అయితే ఇటువంటి పొట్టి మొక్కలపైన ఎప్పుడైతే ఆక్సిజన్లు చల్లుతారో అప్పుడు ఆ మొక్కలు పొడవుగా పెరగడము ప్రారంభించాయి. అంటే ఈ పొట్టిగా పెరగడాన్ని, పొట్టి మొక్కలను పొడవుగా చేయడం జరిగింది. అంటే జన్యు వామనత్వము తొలగించడం జరిగింది. ఆక్సిజన్లు మరి ఇక్కడ ఏం చేస్తున్నాయి? జన్యు వామనత్వాన్ని తొలగించడం కోసం ఏం చేస్తున్నాయి అంటే, ఇక్కడ ఈ పత్రం పుట్టేటువంటి స్థానాన్ని కనుపు అంటాము. ఇది కనుపు. ఈ కనుపుకు మధ్య ఉన్నటువంటి ఈ దూరాన్ని, ఈ స్థలాన్ని కనుపు మధ్యము అంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనుపు. సో ఈ కనుపు మధ్యం పొడవు చాలా తక్కువగా ఉంది. అంటే కనుపు మధ్యం పొడవు పెరిగితే కాండం పొడవు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ కనుపు మధ్యం పొడవు ఎక్కువగా ఉంది ఇక్కడ పోలిస్తే. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? కనుపు మధ్యం పొడవు పెరిగితే మనకు కాండము పొడవుగా పెరుగుతుంది. సో ఇక్కడ కనుపు మధ్యమాన్ని పొడవును పెంచుతుంది జిబ్బరెలిన్లు.
సో ఈ విధంగా పొట్టిగా పెరిగేటువంటి మొక్కలలో ఆ పొట్టిదనాన్ని తగ్గించి పొడవుగా చేస్తున్న ఈ జిబ్బరెలిన్లు ఈ కణుపు మధ్యం యొక్క పొడవు పెంచడం ద్వారా. ఈ పొట్టిగా పెరిగే మొక్కలలో ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఇక్కడ మనకు కణుపు మధ్యం పొడవు తక్కువగా ఉంటుందో అన్ని ఆకులన్నీ ఒక దగ్గరనే ఉండిపోతాయి. ఎలా అంటే, ఒక రోజు పుష్పంలో అనేక ఆకర్షణ పత్రాలన్నీ ఎలా ఒక దగ్గరగా ఉంటాయో అలా ఆకులన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. సో అలా మొక్కలు పొట్టిగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఒక దగ్గరనే అమర్చబడి ఉన్నప్పుడు, ఇలా ఒక దగ్గరనే అమర్చబడి ఉన్నప్పుడు అటువంటి అమరికను రోజెట్టి అమరిక అంటారు. సో ఈ పొట్టిగా పెరిగే మొక్కలలో ఆకులన్నీ ఒక దగ్గరగా ఉండడం వల్ల అటువంటి అమరికను ఏమంటారు? రోజెట్టి అమరిక అంటారు. దీన్ని మనము కొన్ని బఠానీ మొక్కల్లో చూడవచ్చు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కల్లో కూడా మనం చూడవచ్చు. అయితే ఎప్పుడైతే అలా ఆకులన్నీ ఒక దగ్గరగా ఉంటే ఏమవుతుంది? అన్ని పత్రములకు సూర్యరశ్మి సరిగా లభించదు, కాబట్టి పంట దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశము ఉంటుంది. సో అటువంటి మొక్కలపైన, ఆ రొజెట్టి విన్యాసం ఉన్నటువంటి మొక్కలపైన ఈ జిబ్బరెలిన్ చల్లినట్టయితే ఆ మొక్కలు పొడవుగా పెరుగుతాయి. సో సహజంగా జన్యుపరంగా పొట్టిగా పెరిగేటువంటి మొక్కలను ఈ జిబ్బరెలిన్ చల్లడం ద్వారా మనం పొడవుగా పెంచవచ్చును. అదే జన్యు వామనత్వాన్ని తొలగించుట. నెక్స్ట్ విత్తన అంకురణ అంటే విత్తనము మొలకెత్తడం. విత్తనం మొలకెత్తడంలో జిబ్బరెలిన్ల పాత్ర ఏమిటి? ఇది మనము ఆహార ధాన్యాల విత్తనములలో గమనించవచ్చు ఈ ప్రక్రియను. ఇది వరి విత్తనము, ఆహార ధాన్యము, వరి కావచ్చు, జొన్న కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది వరి విత్తనము. ఇక్కడ వరి విత్తనంలో మనము ఇక్కడ మొత్తము లోపల ఉన్నటువంటి మొత్తాన్ని, అంటే విత్తనం పైన బీజకవచం ఉంటుంది. బీజకవచము లోపల గోధుమ రంగు పొర ఉంటుంది. దాన్నే అల్యూరాన్ లేయర్ అంటారు. నిజానికి మన బాటనీ శాస్త్రపరంగా వరి అనేది విత్తనము కాదు, అది ఫలం. కానీ సాధారణ భాషలో మనము విత్తనముగా చెప్పుకుంటాము. సో ఈ పైన ఉన్నది ఇది విత్తన కవచం. దాని పొట్టు రూపంలో మనం బయటికి తీసివేయచ్చు. అలా బయటికి తీసినప్పుడు లోపల మనకు ఒక గోధుమ పొర కనిపిస్తుంది. దీన్నే అల్యూరాన్ పొర అంటారు. దీనిలో ప్రోటీన్లు ఉంటాయి. దీని లోపల దీని పొర కూడా తీసివేసినట్లయితే మన లోపల తెల్లగా కనిపిస్తుంది. ఇది మనకు అంకురచ్ఛేదము. ఇక్కడ లోపల పిండము ఉంటుంది. సో ఇక్కడ ఈ పిండంలో జిబ్బరెలిన్లు తయారవుతాయి. విత్తనము మొలకెత్తే సమయంలో ఈ జిబ్బరెలిన్లు ఇవి అల్యూరాన్ పొరకు చేరుతాయి. చేరి అక్కడ ఆల్ఫా అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ను అవి తయారు చేస్తాయి. సో ఈ జిబ్బరెలిన్ల ప్రేరణ వలన ఈ అల్యూరాన్ పొరలో ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఆల్ఫా అమైలేజ్ ఎంజైము ఇది ఇక్కడ ఉన్నటువంటి పిండి పదార్థం, అంకురఛేదంలో ఉన్నటువంటి పిండి పదార్థములను వీటిని చక్కెరలుగా మారుస్తుంది, మాల్టోజ్గా మారుస్తుంది. ఇప్పుడు ఈ మాల్టోజు ఇది శ్వాసక్రియలో పాల్గొంటుంది. శ్వాసక్రియలో పాల్గొంటే ఏమవుతుంది? శ్వాసక్రియలో పాల్గొంటే ఏమవుతుంది? మనకు ఏటీపీ తయారవుతుంది, శక్తి తయారవుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ఇక్కడ విత్తనము మొలకెత్తుంది. సో ఈ జిబ్బరెలిన్ల ప్రేరణ వలన ఈ ప్రక్రియ మొత్తము జరుగుతుంది. సో వరి విత్తనాల్లో, ఆహార ధాన్య విత్తనాల్లో విత్తనం మొలకెత్తడం కోసము జిబ్బరెలిన్లు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే స్టార్చ్ అనేది, పిండి పదార్థం అనేది నేరుగా శ్వాసక్రియలో పాల్గొనదు. ఈ స్టార్చ్ అనేది, పిండి పదార్థం అనేది సంక్లిష్ట అణువు. ఈ సంక్లిష్ట అణువు సరళ అణువుగా మార్చబడినప్పుడే అది
ఈ ఎంజైమ్ కావాలి అంటే ఈ హార్మోన్ కావాలి. ఈ హార్మోన్ ఎంజైమ్ తయారు చేపిస్తుంది. కాబట్టి జిబ్బరెలిన్లు ఈ ఆహార ధాన్యాల విత్తనముల మొలకెత్తడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. బోల్టింగ్ మరియు పుష్పించుట. బోల్టింగ్ మరియు పుష్పించుట. బోల్టింగ్ ఇంతకుముందు మనం రొజెట్టి అని చెప్పుకున్నాం చూడండి. ఇది రొజెట్టి విన్యాసం. అంటే కన్ను మధ్యమాల పొడవు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పత్రాలన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి. ఇక్కడ పత్రాలన్నీ గుబురుగా మనము రోజు పుష్పంలో ఉన్నటువంటి పత్రంలో మాదిరిగా, ఆకాశ పత్రంలో మాదిరిగా ఉన్నాయి. ఇది రొజెట్టి విన్యాసం. ఇది రొజెట్టి విన్యాసం. సో ఇటువంటి మొక్కలలో, ఈ రొజెట్టి విన్యాసం ఉన్నటువంటి మొక్కలలో ఇక్కడ ఒకవేళ పుష్పములు అనేటివి మన గ్రీవ మొగ్గల నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ గ్రీవ మొగ్గ ఉంటుంది, ఇక్కడ గ్రీవ మొగ్గ ఉంటుంది, ఇక్కడ మనకు గ్రీవ మొగ్గ ఉంటుంది, ఇలా ఇక్కడ గ్రీవ మొగ్గ ఉంటుంది. ప్రతి పత్రము మనకు ఈ గ్రీవంలో గ్రీవ మొగ్గలు వస్తాయి. సో ఇలాగా ఈ అన్ని గ్రీవ మొగ్గలు, ఇక్కడ గ్రీవ మొగ్గ, ఇక్కడ గ్రీవ మొగ్గ, ఏ ప్రతి పత్రంకు దిగుభాగంలో గ్రీవ మొగ్గ ఉంటుంది. సో ఈ గ్రీవ మొగ్గలన్నీ కూడా మనకు తర్వాత పుష్పములుగా ఏర్పడినట్టయితే పుష్పాలన్నీ ఒక దగ్గరనే ఏర్పడతాయి, పత్రములన్నీ అడ్డుగా ఉంటాయి. కాబట్టి పరాగ సంపర్కము జరగడానికి అనుకూలత ఉండదు. పత్రములన్నీ అడ్డుగా ఉంటాయి కాబట్టి పత్రం లోపల కూరుకొని పోతూ ఉంటాయి. కాబట్టి పుష్పములు ఏర్పడినట్టయితే పరాగ సంపర్కముకు జరగడానికి అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఈ జిబ్బరెలిన్లు ఏం చేస్తాయంటే ఈ పుష్పించడానికి ముందు కాండం పొడవును పెంచుతాయి. అంటే కనుపు మధ్యం పొడవును పెంచుతుంది. కనుపు మధ్యం పొడవు పెంచితే ఏమవుతుంది? ఈ పత్రాలు ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి. అలా పత్రాలు ఒకటి దూరంగా వెళ్ళిపోతే ఆ పత్రముల సందులో, ఆ గ్రీవంలో ఏర్పడినటువంటి పుష్పములు మనకు బయటికి బహిర్గతం అవుతాయి. కాబట్టి సులభంగా పరాగ సంపర్కము జరుగుతుంది. సో బోల్టింగ్ అంటే పుష్పించడానికి ముందు కాండం పొడవు పెంచడాన్ని బోల్టింగ్ అంటారు. పుష్పించడానికి ముందు కాండము పొడవు పెంచడాన్ని బోల్టింగ్ అంటారు. అది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ జిబ్బరెలిన్లు చేస్తున్నాయి. తర్వాత పుష్పించడాన్ని ప్రేరేపించడం జరుగుతుంది. ఆ విధంగా పుష్పములు ఏర్పడుతున్నాయి. ఒకవేళ బోల్టింగ్ జరగకుండా పుష్పములు ఏర్పడినట్టయితే పుష్పాలు కూడా ఇక్కడ అన్ని గుబురుగా ఉండిపోతాయి. ఏ విధంగా పత్రములు ఉన్నాయో ఆ విధంగా గుబురుగా ఉండిపోతాయి. కాబట్టి పరాగ సంపర్కం జరగడానికి అనుకూలత ఉండదు. ఇది క్యాబేజీలో ఉంటుంది. తర్వాత ఇది క్యాలీఫ్లవర్లో కూడా ఉంటుంది. క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్లో కూడా ఉంటుంది. ఇది బ్రాసికా ఒలరేసియా వెరైటీ క్యాపిటేటా. క్యాబేజీ శాస్త్రనామం బ్రాసికా ఒలరేసియా వెరైటీ క్యాపిటేటా. ఇది బ్రాసికా ఒలరేసియా వెరైటీ బోట్రైటిస్. అంటే జాతి, ఒకే జాతిలో బ్రాసికా ప్రజాతి, ఒలరేసియా జాతిలో 2 వెరైటీలు ఉన్నాయి. ఒకటి బ్రాసికా ఒలరేసియా వెరైటీ క్యాపిటేటా, ఇది బోట్రైటిస్. సో ఈ 2 మొక్కలలో పుష్పించడానికి ముందు ఇక్కడ ఈ కాండం పొడవు పెరగడం జరుగుతుంది. అది జిబ్బరెలిన్ల వల్ల జరుగుతుంది. సో అనిషేక ఫలము గురించి మనము ఇంతకుముందు ఆక్సిన్లో చెప్పుకోవడం జరిగింది. అనిషేక ఫలం అనేది ఫలదీకరణం జరగనప్పుడు అండాశయము నుండి విత్తనములు లేని ఫలములు ఏర్పడటం అనే విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఇక్కడ మ్యూసా పారడైసియాకా అరటిలో సహజంగా అనిషేక ఫలాలు ఏర్పడుతున్నాయి. విత్తనములో ఈ టమాటాలో కూడా జిబ్బరెలిన్ల ద్వారా విత్తనం లేనటువంటి ఫలాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఈ ద్రాక్షలో కూడా వైటిస్ వినిఫెరాలో కూడా, వీటిలో కూడా ఈ విత్తనం లేనటువంటి ఫలాలను జిబ్బరెలిన్ల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. టమాటా శాస్త్రనామము లైకోపెర్సికం ఎస్కులెంటం. లైకోపెర్సికం ఎస్కులెంటం. ఇక ద్రాక్ష వైటిస్ వినిఫెరా. సో ఇది సహజంగా ఉండేటువంటిది అనిషేక ఫలము. ఈ మొక్కలలో జిబ్బరెలిన్ల ద్వారా అనిషేక ఫలాలను తయారు చేస్తున్నారు. వేర్లు ఏర్పడము నిరోధించటం. ఇంతకుముందు చెప్పినటువంటి ఆక్సిన్లు వేర్లు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది.
అయితే ఈ జిబ్బరెల్లు ఏం చేస్తున్నాయంటే కొన్ని కాండ కటింగ్లలో వేళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తున్నాయి. అందువల్ల అటువంటి కాండ కటింగ్లను నాటినా కూడా వాటి నుంచి మనకు కొత్త మొక్కలు రావట్లేదు. సో జిబ్బరెల్లిన్లు ఇక్కడ ఈ ఆక్సిన్లను యొక్క నిరోధిస్తున్నాయి, ఆక్సిన్లు పనిచేయకుండా చేస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ కొత్తగా వేళ్ళు ఏర్పడతలేదు, కాబట్టి కొత్త మొక్కలు రావట్లేదు. విత్తన సుప్తావస్థ నిర్మూలన. సుప్తావస్థ అంటే నిద్రావస్థ, అంటే జీవక్రియలు తక్కువ స్థాయిలో జరగడము. విత్తన సుప్తావస్థ అంటే విత్తనమునకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మొలకెత్తకపోవటము విత్తన సుప్తావస్థ. విత్తనం మొలకెత్తాలంటే మనకి ఏం కావాలి? గాలి, నీరు, తర్వాత ఉష్ణోగ్రత ఇది కావాలి. సో ఇవి ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ విత్తనం మొలకెత్తకపోతే దాన్ని విత్తన సుప్తావస్థ అంటారు. అంటే అది నిద్రావస్థలో ఉంది అని అర్థము. అంటే వాటిలో జీవక్రియలు తక్కువ స్థాయిలో జరుగుతున్నాయని అర్థము. సో అటువంటి విత్తనములు కొన్ని సహజ మార్పుల ద్వారా, ఉష్ణోగ్రతలో తేడాల వలన, సూర్యరశ్మి వలన కొన్నిట్లో వాటిలో సుప్తావస్థ నిర్మూలించబడి చాలా కాలం తర్వాత విత్తనాలు అవి మొలకెత్తబడతాయి. కానీ జిబ్బరెల్లను అటువంటి విత్తనముల పైన మనం స్ప్రే చేసినట్టయితే ఆ విత్తనములు చాలా తక్కువ కాలంలోనే మొలకెత్తడం అనేది జరుగుతుంది. సో జిబ్బరెల్లను విత్తనంలో మొలకెత్తకపోవడాన్ని దాన్ని నిరోధిస్తుంది. అంటే విత్తనములు మొలకెత్తుతాయి, జిబ్బరెల్ల వల్ల విత్తనములు మొలకెత్తుతాయి. సో లింగ నిర్ణయం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆక్సిన్లు అవి మనకు పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని మనము చెప్పుకున్నాము. పైనాపిల్లో మరి నికోటియానాలో పుష్పాల సంఖ్యను పెంచుతామని చెప్పుకున్నాము. జిబ్బరెల్లిలు కూడా కొన్ని మొక్కలలో లింగ నిర్ణయంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కెనాబిస్ మొక్కలో అంటే గోగునార మొక్కలో లేదా గంజాయి మొక్కల లోపల ఈ జిబ్బరెల్లిలు పురుష పుష్పములను ఎక్కువగా ఏర్పాటు చేస్తుంది, ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. స్త్రీ పుష్పముల సంఖ్యను తగ్గిస్తుంది, పురుష పుష్పముల సంఖ్యను పెంచుతుంది. మొక్కజొన్నలో ఇది స్త్రీ పుష్పముల సంఖ్యను పెంచుతుంది, పురుష పుష్పముల సంఖ్యను తగ్గిస్తుంది. అంటే అక్కడ స్త్రీ పుష్పములు ఎక్కువ ఏర్పడాలా, పురుష పుష్పములు ఏర్పడాలా అనేది జిబ్బరెల్లిలు నిర్ణయిస్తున్నాయి. కాబట్టి స్త్రీయా పురుషన పుష్పము అనేది నిర్ణయించేది జిబ్బరెల్లిలు. కాబట్టి లింగ నిర్ణయము ఇది కెనాబిస్లో పురుష పుష్పములను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది జిబ్బరెల్లిలు. అదే మొక్కజొన్నలో జియామేజ్, మొక్కజొన్న శాస్త్రనామము, మొక్కజొన్నలో స్త్రీ పుష్పముల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. సో మనము ఈ వీడియో లెసన్లో ఆక్సిన్లు మరియు జిబ్బరెల్లిల గురించి, వాటి పరిచయము, తర్వాత వాటి శరీర ధర్మ సంబంధ ప్రభావం గురించి తెలుసుకున్నాము. ఆక్సిన్లలో మనము 2,4-D 2,4,5-T రెండు ఆక్సిన్ల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఆక్సిన్లే కాకుండా IAA ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, IPA ఇండోల్ ప్రొపియోనిక్ యాసిడ్, NAA నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్, IBA ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ లాంటి ఆక్సిన్లు ఉన్నాయి. ఇవి కృత్రిమంగా తయారు చేసి కూడా మొక్కలపైన స్ప్రే చేసి మనకు కావాల్సినటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. అదేవిధంగా జిబ్బరెల్లిని కూడా తయారు చేసి కావాల్సినటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. మనకు వాణిజ్యపరంగా ఏ లక్షణం అయితే మొక్కల్లో ఉంటే బాగుంటుందో, ఎక్కువ దిగుబడి పొందగలమో, తక్కువ టైంలో పొందగలమో, ఆ లక్షణాలకు ఆధారంగా ఇక్కడ ఆక్సిన్లను, జిబ్బరెల్లిను ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో వీడియో లెసన్ ఫైటో హార్మోన్ల పైన వీడియో లెసన్ పార్ట్ 3లో చర్చిద్దాము.
థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.